సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివేళలా అండగా ఉంటుందని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పట్టణంలోని రాఘవ నిలయం, రెడ్డి సత్రం నందు జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ ఐజేయు భద్రాచలం డివిజన్ మహాసభ ఆ యూనియన్ జాతీయ కౌన్సిల్ మెంబర్ బివి రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జునుమాల రమేష్ల సమక్షంలో రాజా కిరణ్ సభాక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన జర్నలిజం రంగంలో పనిచేస్తున్న విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమ కార్యక్రమాల అమలుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఘనంగా TUWJ ఐజేయు భద్రాచలం డివిజన్ మహాసభ, యూనియన్ భద్రాచలం డివిజన్ మహాసభ జరిగింది. అధ్యక్షుడిగా భూక్య రంజిత్ నాయక్, ఉపాధ్యక్షులుగా బండారి మహేష్ యాదవ్, కాటా సత్యం, పందేలపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా పరుచూరి రవీంద్రబాబు, సహాయ కార్యదర్శులుగా షేక్ ఖాసిం, పసుపులేటి బాబు, కోశాధికారిగా బొల్లె రాంబాబు, కార్యవర్గ సభ్యులుగా విజయ్, బోళ్ల వినోద్, సతీష్, వాకచర్ల శ్రీనివాసరావు, అనిల్, వెంకట్, గోసుల వెంకటేశ్వరరావులు ఎంపికయ్యారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా శ్రీహరి, ఉపాధ్యక్షులుగా వెంకటేష్, పాకాల శివగౌడ్, కార్యదర్శిగా జయరాం, సహాయ కార్యదర్శులుగా కాసబోయిన మోహన్ రావు, జెట్టి రామకృష్ణ, కోశాధికారిగా బాలకరణ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అన్వేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా తలగాని జగన్, రామలక్ష్మణ్ లు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి జిల్లా, అధ్యక్ష కార్యదర్శులు, పలువురు ప్రముఖులు, భద్రాచలం డివిజన్లోని మీడియా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. డివిజన్లో యూనియన్ పటిష్టతకు శక్తివంచన లేకుండా కార్యవర్గం కృషి చేయాలని సూచించారు. చక్కగా ఈరోజు ఈ రాగాలు బాల్యం ఈ స్కీమ్ రావడానికి మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా అభివృద్ధికి మీ తోడు అనేది ఉంటుంది. అన్ని విపత్తులలో మీ పాత్ర ఉంటుంది, మంచిలో ఉంటుంది, చెడులో ఉంటుంది, మీ పాత్ర ఉంటుంది. మిమ్మల్ని మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఖచ్చితంగా, శాసనసభ్యుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శాసనసభ్యుల నుంచినే ప్రభుత్వం వెళ్ళవలసిన పాత్ర కూడా ఉంటుంది. మన ఈరోజు TUWJ వారి డిమాండ్స్, నా జర్నలిస్ట్ వారి డిమాండ్స్ దగ్గరకు వచ్చి చాలా వరకు మీరందరూ కూడా డబుల్ బెడ్రూమ్స్ అడిగారు. ఖచ్చితంగా రెవెన్యూ శాఖ మంత్రి వారిని ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు మన ప్రాంతంలో, ఈ భద్రాచలంలో కాకుండా భద్రాచలంలో వారికి డబుల్ బెడ్రూమ్స్, మరియు బయట దుమ్మగూడెం చల్లవారికి స్థలాలని ఇంద్రమ్మ ఇల్లు, అదేవిధంగా ప్రభుత్వం స్థలాల్లో ఎక్కడైనా వాళ్ళకి ఇల్లు స్థలం కూడా లేకపోతే ప్రభుత్వ స్థలాల్లో కూడా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టి వాళ్ళ బాధ్యత కానీ ఖచ్చితంగా రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ పని చేస్తానని అందరికీ మనం చేస్తున్నాను. అలానే భద్రాచలంలో కూడా చాలా వరకు డబుల్ బెడ్రూమ్స్ చాలా వరకు కట్టి ఆగినాయి. అవి కూడా నేను రెవెన్యూ శాఖ మంత్రి వారి దగ్గర తీసుకొని వెళ్ళాను. ఇంటర్మీడియట్ కమిటీ అంటే ఇంటర్మీడియట్ కమిటీ కూడా మనం చేస్తున్నాం. భద్రాచలం మీడియా అధ్యక్షులుగా శ్రీహరి TV5 వచ్చి బయట వస్తాను. ఉపాధ్యక్షులుగా వెంకటేష్ న్యూస్, ఐజీ న్యూస్, కార్యదర్శిగా జయరాం NTV, జయరాం, సహాయ కార్యదర్శిగా కె మోహన్ రావు, జెట్టి రామకృష్ణ, కోశాధికారిగా బి బాలకరణ్ ABL, ఆర్గనైజ్ సెక్రటరీగా అన్వేష్ రెడ్డి తీసుకున్నామండి. అదే కార్మిక సభ్యులుగా రామలక్ష్మణ్ చర్ల, జగన్ భద్రాచలం. ఓకే సార్, ఈ కమిటీలను మీరు ఆమోదిస్తున్నట్లయితే చెప్పండి రూపంలో తెలియజేయగలరు.